హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్టు ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఒకే టాపిక్ నుండి మనకి 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. చాలా సింపుల్గా మీరు 5 క్వశ్చన్స్ గెయిన్ చేసుకునేటువంటి టాపిక్ అది. సో మీరు ఒక చిన్న సింపుల్ ట్రిక్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే 5కి 5 మార్క్స్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల్ని 30 డేస్లోనే క్రాక్ చేసి గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అనుకునేటువంటి ప్రతి క్యాండిడేట్ తీసుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ అండి ఇవి. సో ఇందులో మీకు తెలంగాణ ప్రీవియస్ కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్తో పాటు జీకే అన్ని టాపిక్స్కి సంబంధించిన 10,000+ బిట్స్ ఇంగ్లీష్ మీడియంలో, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన అన్ని టాపిక్స్ కలిపి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ ఇవి 10,000+ బిట్స్ అయితే ఉంటాయి. దీంతోపాటు కరెంట్ అఫైర్స్, స్టాటిక్, జీకే ఇలాగా అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ మేము మీకు 199 రూపీస్కి 6 months వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన తర్వాత టీజీపీఎస్సీ అని చెప్పేసి మీకు ఒక సెక్షన్ అయితే ఉంటుంది హోమ్ పేజ్లో. ఆ సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే మీకు ఈ కోర్స్ కనిపిస్తుంది. మీరు ఇమ్మీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి 5 మార్క్స్ వచ్చేటువంటి టాపిక్ అయితే ఉందండి. ఆ టాపిక్ వచ్చేసి కాంప్రిహెన్షన్ పాసేజ్ అనమాట. ఈ కాంప్రిహెన్షన్ పాసేజ్కి సంబంధించి మీరు జస్ట్ ప్రాక్టీస్ చేస్తే చాలు. అట్లీస్ట్ మీకు ఎగ్జామినేషన్ వచ్చే టైం నాటికి 30 to 50 మీరు కాంప్రిహెన్షన్ పాసేజెస్ని కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు చాలా బాగా ఇందులో మీరు ఎక్స్పర్ట్ అవుతారనమాట. సో మీరు ఏ విధంగా దీన్ని ప్రిపేర్ అవ్వాలి, సో దీనికి సంబంధించి ఏ విధంగా మీరు చదివి ఆన్సర్స్ చేయాలనేది మీకు ఆ ట్రిక్స్ అయితే తెలుస్తాయి. అయితే మనం ప్రొవైడ్ చేసినటువంటి 199 రూపీస్కి సంబంధించినటువంటి కోర్స్లో ఈ కాంప్రిహెన్షన్ పాసేజెస్కి సంబంధించి చాలా పాసేజెస్ని మీరు ప్రాక్టీస్ చేయడం కోసం పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మన యాప్లో మీరు ఏదైనా పీడిఎఫ్ మెటీరియల్ కొంటే ఆ పీడిఎఫ్స్ మీ మొబైల్ స్టోరేజ్లో కూడా వచ్చే విధంగా మేము సెటప్ చేయడం జరిగింది. సో కాబట్టి మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లో టీజీపీఎస్సీ అని చెప్పేసి మీకు ఒక సెక్షన్ అయితే ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత ఆ టీజీపీఎస్సీ అనేటువంటి సెక్షన్ని ఓపెన్ చేస్తే మీకు 199 రూపీస్ కోర్స్ కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. రాబోయేటువంటి కోర్ట్ ఎగ్జామ్స్తో పాటు ఇతర ఎగ్జామినేషన్స్కి ఆ మెటీరియల్స్ అన్నీ మీకు హెల్ప్ చేస్తాయి. అయితే ఇక్కడ చాలామంది ఈ కాంప్రిహెన్షన్ పాసేజ్ని అటెంప్ట్ చేసేటప్పుడు చేసేటువంటి మిస్టేక్ వచ్చేసి అసలు ఈ పాసేజ్ని చదవరండి. చదవకుండా డైరెక్ట్గా క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోయి క్వశ్చన్ చదివి ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఎక్కడ ఉందా అని చెప్పేసి వెతుకుతూ ఉంటారు. సో అది మీకు బాగా టైం తీసుకునేటువంటి ప్రాసెస్. అసలు ఈ పాసేజ్ దేని గురించి అడిగారు అనేది మీకు తెలియకుండా సో హౌ కెన్ యూ అటెంప్ట్ ది క్వశ్చన్ అండి. సో మీరు అటెంప్ట్ చేయలేరు కదా, ఆ క్వశ్చన్కి సంబంధించి అసలు ఎక్కడ ఆన్సర్ ఉంది అనేది మీకు ఎలా తెలుస్తుంది. సో కాబట్టి ఫస్ట్ మీరు థీమ్ ఆఫ్ పాసేజ్ ఏంటనేది మీరు తెలుసుకోవాలి. అసలు ఆ పాసేజ్లో దేని గురించి చెప్పాడు, ఏ స్టోరీ గురించి చెప్పాడు అనేది మీరు తెలుసుకుంటేనే కదా వాడు అడిగినటువంటి క్వశ్చన్కి సంబంధించి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇక్కడ చూడండి, మనకి ఒక పాసేజ్ అయితే ఇచ్చాడు. రీడ్ ది గివెన్ పాసేజ్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్ పేపర్ మనకి లాస్ట్ టైం తెలంగాణ జిల్లా కోర్టు ఎగ్జామినేషన్స్ బల్క్లో రిలీజ్ అయినప్పుడు ఆన్లైన్లో టెస్ట్ పెట్టారు కదా, సో అప్పుడు ఆన్లైన్ టెస్ట్ పేపర్ అనమాట. ఈ ప్రీవియస్ పేపర్స్ కూడా 199 రూపీస్ కోర్స్లో ఉన్నాయి. మీరు తీసుకుంటే ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి. సో మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి adversary is a boon to the artist. It stimulates his artistic qualities. Great tragedies were produced by men who suffered from adversity. Surdas, Milton and Homer were blind poets, but they wrote immortal verses. Shakespeare is an immortal writer because he gave us his tragedies. Prosperity produces comedies. Liberty critics all over the world are one in declaring that tragedies are always on a higher level than comedies. Adversity produces tragedies. It also sharpens a man's intelligence and widens his sympathies. It makes a man farsighted. Adversity saves us from false notions. It is an eye-opener. It brings us to the matter of fact. అలాగే మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వరల్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇట్ రిలీవ్స్ అస్ ఆఫ్ అవర్ ఐడిల్ డ్రీమ్స్ అండ్ ఐడియలిస్టిక్ ఫ్యాన్సీస్. ఇట్ మేక్స్ అస్ earthly beings. It saves us from high ambitions which would never be fulfilled.
adversity takes us nearer to God. In moments of hardship, man folds his hands and prays to God. In moments of prosperity, one forgets God. One forgets to the transistorizes of joys and pleasures అని చెప్పేసి ఇచ్చారు. The narrowing lust of gold blinds our vision. It makes shut our eyes on everything spiritual. It makes unconscious of only material possession. Genuine morality is preserved only in the school of adversity. It may be still teacher, but its lessons are unforgettable. Shakespeare is right when he says, "Sweet are the uses of adversity." It is well said that prosperity multiplies his friends and adversity tries them. In this way, adversity is a touchstone to judge true friendship. To conclude, adversity has more uses than abuses అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కొంతమంది కవులకి సంబంధించి షేక్స్పియర్ కావచ్చు, సుర్దాస్, మిల్టన్, హోమర్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కవులు, వారు కవులుగా ఉన్నప్పుడు వారు ఫేస్ చేసినటువంటి ప్రతికూలతల గురించి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వాళ్ళు ప్రాస్పర్ అయ్యేటువంటి టైంలో వారు ఫేస్ చేసినటువంటి ప్రతికూలతల గురించి అండ్ ఆ ప్రతికూలతల వల్ల ఆర్టిస్ట్కి అంటే ఈ స్టోరీస్ రాసేటువంటి పర్టికులర్ కవులు ఎవరైతే ఉంటారో సో వారికి ఇది ఒక శాపం లాంటిది అనమాట, ప్రతికూల పరిస్థితులు అనేవి. సో ఈ అడ్వర్సిటీ అయితే ఏదైతే ఉందో అది కొంతమంది కొన్ని ట్రాజడీస్ కూడా అది దారితీస్తుంది అనే దానికి సంబంధించి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి కొంతమంది కవులకి సంబంధించి సో మనకి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు సో మనం దేవుడికి మనం మొరపెట్టుకున్నప్పుడు లేకపోతే దేవుడికి మన యొక్క ప్రతికూల పరిస్థితుల గురించి చెప్పుకున్నప్పుడు మనల్ని దేవుడికి అది దగ్గర చేస్తుంది అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రతికూల పరిస్థితులు లేనప్పుడు మనం బాగా ప్రాస్పర్ అవుతున్నప్పుడు మనం ఎదుగుతున్నప్పుడు మనం దేవుడిని కూడా మర్చిపోతాము. సో అలా మర్చిపోకుండా మనం ఎప్పుడూ కూడా మన యొక్క ప్రతికూల పరిస్థితుల్లో అయినా ప్రాస్పర్ అయ్యేటువంటి టైంలో అయినా మనం ఖచ్చితంగా మనం ఒక మంచి లెసన్స్ని నేర్చుకొని ఖచ్చితంగా మనం దేవుణ్ణి మైండ్లో పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తోంది. సో ఈ విధంగా మనకి పాసేజ్ అయితే ఇచ్చారు. సో ఏ గ్రేటెస్ట్ ట్రాజడీ ఈజ్ ప్రొడ్యూస్డ్ అవుట్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చారు. మనకి ట్రాజడీ ఎప్పుడు వస్తుంది? ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడే కదా. సో అడ్వర్సిటీ అంటే ప్రతికూల పరిస్థితులు అనమాట. సో కాబట్టి ఇక్కడ అడ్వర్సిటీ గురించి మనకి ఇక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి పోయంలో దాని యొక్క థీమ్ ఏంటనేది మనకి పాసేజ్ చదవడం వల్ల మనకు అర్థమైంది. కాబట్టి మనం ఈజీగా ఇచ్చినటువంటి క్వశ్చన్కి అడ్వర్సిటీ అని చెప్పేసి ఇక్కడ మనం ఆన్సర్ చేయగలుగుతాం. కానీ మనకి ఈ పర్టికులర్ పాసేజ్లో హ్యాపీనెస్ గురించి, యాంబిషన్ గురించి, వెల్త్ గురించి మనకి ఇక్కడైతే మాట్లాడలేదు, అడ్వర్సిటీ గురించి మాట్లాడాడు. కాబట్టి మనకి ఈ పాసేజ్ యొక్క థీమ్ ఏంటనేది మనకి ఈజీగా అర్థమైంది. కాబట్టి పాసేజ్ చదవడం వల్ల మనం ఈజీగా ఒక క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయగలుగుతాము. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? హూ సేస్ స్వీట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో స్వీట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ అని ఎవరన్నారు అంటే షేక్స్పియర్ అన్నారు. మనకి ఇక్కడ పాసేజ్లోనే ఒక చోట ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఇక్కడ స్వీట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ అని చెప్పేసి ఇక్కడ మనకి షేక్స్పియర్ అన్నట్లుగా షేక్స్పియర్ ఈజ్ రైట్ వెన్ హీ సేస్ అని చెప్పేసి ఇచ్చారు. చూడండి, షేక్స్పియర్ ఈజ్ రైట్ వెన్ హీ సేస్ స్వీట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ అని చెప్పేసి ఇక్కడ అన్నట్లుగా కాలమ్స్లో పెట్టుంచారు. సో దీనికి సంబంధించి ఆన్సర్ కూడా మనం ఈజీగా చెప్పాం, షేక్స్పియర్ అని చెప్పేసి. సో ఈ విధంగా మనం ఈజీగా ఈ క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ అయితే చేయగలుగుతాము. అలాగే మనకి ఇక్కడ మరో క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ నాట్ ఏ బ్లైండ్ పోయెట్. ఇక్కడ మనకి ముగ్గురు బ్లైండ్ పోయిట్స్ గురించి చెప్పారు. సుర్దాస్, మిల్టన్, హోమర్ వర్ బ్లైండ్ పోయిట్స్ అని చెప్పేసి ఇచ్చాడు. బట్ షేక్స్పియర్ ఈజ్ నాట్ ఏ బ్లైండ్ పోయెట్. ఓకే, ఆయన బ్లైండ్ అయితే కాదు. కాబట్టి షేక్స్పియర్ అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో కూడా సుర్దాసు, హోమరు, మిల్టన్ అని చెప్పేసి ఇచ్చారు. వీళ్ళ ముగ్గురు కూడా బ్లైండ్ పోయిట్స్ అని చెప్పేసి మనం ఇక్కడే చదివాం చూడండి ఈ లైన్లో. ఓకే, షేక్స్పియర్ బ్లైండ్ పోయిట్ కాదు కాబట్టి మనం ఈజీగా అది ఆన్సర్ చేయగలుగుతున్నాము. సో ఇక్కడ మనకి థీమ్ ఆఫ్ ది పాసేజ్ మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో అది అర్థమైన వెంటనే మనం పాసేజ్ ఎంత లెంగ్త్ ఉన్నా కూడా మనకి ఆ థీమ్ అర్థమైపోయింది కాబట్టి మనం ఈజీగా వాడు అడిగినటువంటి క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, తర్వాత బేస్డ్ ఆన్ ది పాసేజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో అడ్వర్సిటీ అనేది మనకి చాలా నేర్పిస్తుంది. ప్రతికూల పరిస్థితులు మన లైఫ్లో మనం ఫేస్ చేసినప్పుడు, ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు,
ప్రిపేర్ అవుతుంటే మీరు చాలా ఎగ్జామ్స్లో ఫెయిల్ అయి ఉండొచ్చు. అవన్నీ కూడా మీకు ప్రతికూల పరిస్థితులు అనమాట. మీరు ప్రిపేర్ అయ్యే టైంలో కూడా మీకు చాలా డిస్టర్బెన్సెస్ రావచ్చు అనమాట. డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా మీకు ప్రతికూల పరిస్థితులే. సో అవన్నీ కూడా మీకు లైఫ్లో కొన్ని లెసన్స్ అవుతాయి తప్ప, అవి మీకు లైఫ్లో కొన్ని లెసన్స్ని టీచ్ చేస్తాయి తప్ప ఎటువంటి లెసన్స్ని టీచ్ చేయవు అనేది ఇక్కడ రాంగ్. కాబట్టి సో అడ్వర్సిటీ టీచర్స్ నథింగ్ అనేది రాంగ్. అడ్వర్సిటీ టీచర్స్ లాట్ ఇన్ లైఫ్, మనకి చాలా నేర్పిస్తుంది. ప్రతికూల పరిస్థితులు అనేవి చాలా నేర్పిస్తాయి. కాబట్టి మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. తర్వాత బేస్డ్ ఆన్ ది పాసేజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అని చెప్పేసి ఇచ్చాడు. అడ్వర్సిటీ ఈజ్ బూన్ టు ఆర్టిస్ట్ అని చెప్పేసి ఫస్ట్ సెంటెన్స్లోనే ఉంది చూడండి. అడ్వర్సిటీ ఈజ్ ఏ బూన్ టు ది ఆర్టిస్ట్ అని చెప్పేసి ఉంది. ఓకే, ఫస్ట్ లైన్ అనమాట. ఫస్ట్ లైన్లోనే మనకు ఉంది చూడండి. అడ్వర్సిటీ ఈజ్ ఏ బూన్ టు ది ఆర్టిస్ట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇచ్చాడు కాబట్టి మనం ఈజీగా అదే మనం ఆన్సర్ అని చెప్పేసి పెట్టగలుగుతాము. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఈ పాసేజ్ అనేది అంత ఈజీగా తక్కువగా అంచనా వేయద్దు, ప్రాక్టీస్ చేయాలి. రాబోయేటువంటి కోర్ట్ ఎగ్జామ్స్తో పాటు మీరు ఎస్ఎస్సి, జీడీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ లాంటి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న పారాగ్రాఫ్స్ కూడా అడుగుతాడు కాబట్టి వాటికి కూడా మీకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి మేము ప్రొవైడ్ చేసిన 199 రూపీస్ కోర్స్ ఇది తీసుకోండి, మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇది ఈ పాసేజ్కి సంబంధించి ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. మీరు 199 రూపీస్ కోర్స్ తీసుకుంటే అందులో మీకు పారాగ్రాఫ్స్ చాలా ఉన్నాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి మీకు చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్స్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.